వర్గీకరణ సాధ్యమైంది. కనుక 30 సంవత్సరాలు కృష్ణమాదిగన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచింది. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచిన తర్వాత ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు అందుకోవడానికి ఈ సమాజం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళలో 2000 సంవత్సరం నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నాతో సహా. రేవంత్ అన్న, మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన వర్గీకరణ ఉద్యమం, లక్షలాది మంది ప్రజలు, మాదిగ ప్రజలు చేసిన వర్గీకరణ ఉద్యమ ఫలితంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరినటువంటి వాడిని నేను. ఇది నాకు చెప్పుకోవటం అనేది గర్వకారణం. ఎందుకంటే ఆ ఉద్యమ ఫలితంగా ఇక్కడ మీ ముందుండి నేను మాట్లాడుతున్నాను గనక. ఈ నేపథ్యం నుంచి మనం చూసినప్పుడు ఎదిగినటువంటి మా ఉద్యోగస్తులు మీ ప్రభుత్వం కోసం, వివిధ రకాల ప్రభుత్వాల కోసం పనిచేస్తూ వస్తున్నారు. మేమందరం కూర్చున్నప్పుడు వాళ్ళ ఆవేదన ఒకటి ముందుకొచ్చింది. ఏదైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఏ పార్టీ సభ్యులు కాదు. ఎవరికైనా విశ్వాసాలు ఉంటాయి, రాజకీయ విశ్వాసాలు. నాకు నా రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీ రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసాలున్నా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఆ పని మేమందరం చేస్తూ ఉంటాం. కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం వరకు చేరుకోవాలంటే, మంత్రుల వరకు చేరుకోవాలంటే, అధికారుల వరకు చేరుకోవాలంటే మాకు ఒక లైజనింగ్ చేసే మనుషులు లేని ఒకానొక సమస్యని మేము ఎదుర్కొంటున్నాం. అందుకే అలాంటి మీ ప్రభుత్వంలో కూడా అలాంటి సమస్య ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఎంప్లాయీ నాయకుడు, ఉద్యోగ సంఘం నాయకుడు, లేకపోతే ఒక ఆఫీసర్ మీ దగ్గరికి రావడానికి మాకు ఒక సులభమైన మార్గం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సమస్య చెప్పుకోవటం, అసలు సమస్య పరిష్కారం అవుతుందా కాదనే తర్వాత సంగతి. కనీసం సమస్య చెప్పుకుంటే మా కడుపులో ఉన్న బాధంతా బయటికి వస్తుంది. ఆ చెప్పుకునే ఒక అవకాశం ఉండాలని ఇక్కడున్న ఈ వేలాది మంది ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలన్నా మీరు వర్గీకరణ చేశారు. దామోదర్ సార్ వేదిక మీద ఉన్నారు, వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. బుడగజంగం నుంచి, సింధు వాళ్ళ నుంచి, మోచి వాళ్ళ నుంచి, లేదా బైండ్ల వాళ్ళ నుంచి ఎంతమంది డాక్టర్లు అయ్యారో సార్ దగ్గర డాటా ఉన్నది, ప్రభుత్వం దగ్గర డాటా ఉన్నది. వర్గీకరణ వల్ల సీట్లు పెరిగాయి, వర్గీకరణ వలన ఉద్యోగాలు కూడా కొన్ని వచ్చాయి. కానీ వర్గీకరణ జీవో ప్రమోషన్లకు ఇంప్లిమెంట్ కాకపోవటం మూలంగా ఇంతమంది మేము ప్రమోషన్లు పొందలేని పరిస్థితి ఒకటి ఉన్నది. ఈ జీవో ఇవ్వటం మూలంగా మీకు ₹1 కూడా బర్డన్ పడదు, కేవలం ప్రమోషన్కు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మా ఉద్యోగస్తులు BA డిగ్రీ చేసి, BEd చేసి టీచర్గా చేరతారన్న. చేరిన తర్వాత మేము MA చేసుకోవాలనిపిస్తుంది, PhD చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఈ మధ్య చెప్తూ ఉన్నారు, చదువుకోండి, జ్ఞానం పొందండి, ఉన్నత స్థానంలోకి రండి అని చెప్తూ ఉన్నారు. మేము చదువుకోవడానికి ఎప్పుడో SR శంకరన్ పెద్దవారు ఉన్నప్పుడు ఈ దళితులకి చదువుకోవడానికి ఒక జీవో ఉండాలని వారు జీవో తీస్తే, ఆ జీవోను పక్కన పెట్టి ఒక చిన్న మెమో తీసుకొచ్చి దానికి ఆటంకాలు సృష్టించారు. కనుక దాని వలన మీకు ₹1 మీ ప్రభుత్వానికి బర్డన్ పడదు. కనుక వెంటనే ఉన్నత విద్య చదువుకోవడానికి ఒక జీవో. తర్వాత అడప్టెసి పేరు మీద చాలా డిపార్ట్మెంట్లలో ప్రమోషన్లు ఇవ్వటం లేదన్న. ఉదాహరణకి నేను ఓపెన్ కేటగిరీలో ఉద్యోగంలోకి వస్తే నా ప్రమోషన్ కూడా ఓపెన్ కేటగిరీలోనే వస్తుంది. ఓపెన్లోనే నేను ప్రమోషన్లోకి వెళ్తా. కానీ యాజ్ ఎ బీయింగ్గా నేను ఎస్సీగా పుట్టాను గనక, మీ ఎస్సీ అనేవాడు ఒకడు వచ్చాడు గనక రిజర్వేషన్లో వచ్చినటువంటి ఇంకొకరికి ప్రమోషన్ ఇవ్వడానికి వీలు లేదని చాలా రకాల అడ్డంకులు సృష్టించి కోర్టుల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విధంగా అయితే మా వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అవుతారు, సూపరింటెండెంట్గా వచ్చిన వాళ్ళు సూపరింటెండెంట్గానే రిటైర్డ్ అవుతాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిటైర్డ్ అవుతాడు, ఎస్జిటిగా వచ్చిన వాళ్ళు ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతారు. కనుక అన్న, ఇది ఒక చిన్న విషయం మీరు పట్టించుకుంటే ఒక 2-3 గంటల్లో పరిష్కారం అయ్యేది. మాకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ అది. కనుక ఇన్ని డిపార్ట్మెంట్లో ఈ సమస్య ఉన్నది, దాని గురించి కూడా మీరు ఆలోచించండి అన్న. ఈ సమస్యలతో పాటన్నా ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే మా పూర్వీకులు జాంబవంతుడు భూమికి 6 నెలల ముందు పుట్టారు అని చెప్తారు. మా సార్ చెప్తూ ఉంటారు, దామోదర్ సార్, చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కానీ కల్చర్ రాకపోతే ఎవరు నేర్పిస్తారాయా అంటాడు సార్. నిజమే, మా కల్చర్ ఎక్కడ ఉందంటే పెళ్లి మంత్రాలు అప్పుడు చదువుతారు,
జంబూ ద్వీపేన భరతవర్ష జంబూ ద్వీపేన అంటారు. ఈ దేశానికి జంబూ ద్వీపం అనే పేరు ఉన్నది. ఆ జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వాడు జాంబవంతుడు. జాంబవంతుడు మా ముత్తాత. అక్కడి నుంచి మా చరిత్ర ఉన్నది, అక్కడి నుంచి మా సంస్కృతి ఉన్నది. ఈ సమాజానికి ఎన్నడూ మేము పని చేయకుండా ఏది తినలేదన్నా. మా గుర్రంజేశ్వర రాశాడు, భరతవీరుని పాదము కందకుండగా, భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకును అని రాశాడు గుర్రంజాశ్వ. మీ పాదాలు కందిపోతుంటే, మీకు ముళ్ళు గుచ్చుతుంటే, తట్టుదలుగుతే, రాయిదలుగుతే రక్తం గారుతుందని చెప్పి అయ్యో నా తోటి మానవుడని మా చర్మాన్ని ఒలిసి, చచ్చిన పశు చర్మాన్ని ఒలిసి మీ చెప్పులకు కాళ్ళు గుట్టించిన, మీ కాళ్ళకు చెప్పులు గుట్టించిన జాతి మాది. కనుక అట్లా బతికినటువంటి వాళ్ళం ఇవాళ చదువుకుంటున్నాం, చైతన్యం అవుతున్నాం, సమాజంలోకి వస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు. ఈ వేదిక మీద కూర్చున్న ఒక మంత్రి గారు ఒక సిఐకి ఒక చోటికి పంపించాడు. ఆ సిఐ అక్కడ చేరకుండా అక్కడ ఉన్న ఒక అగ్రకులం ఆయన ఆపేశాడు. ఇది మా పరిస్థితి. మా పరిస్థితి ఇలా ఉన్నది. నేను సత్యం చెప్తున్నందుకు మీరేమనుకోవచ్చు అంటే, వివక్ష అనేటటువంటిది ద్రవీభవించి ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు. ఈ పేపర్ మీకు ఇట్లా చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ ద్రవస్థితిలో ఉన్న కులం కనిపించదు ఈ దేశంలో. ఈ ద్రవస్థితిలో ఉన్న కులం అందరికీ అర్థం కాదు, సామాన్యంగా మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాము. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి మూవ గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. ఇట్లా మీ వ్యవసాయంతో మా జీవితం ముడిపడి ఉంది. ఇది ఉత్పత్తి క్రమంలో ఉన్న జీవితం. అందుకే పాలమూరు జిల్లా నుంచి, పేదరికం నుంచి, నల్లమల్ల నుంచి వచ్చినటువంటి మీకు ఈ విషయం తెలుసు. ఈ విషయం అర్థం చేసుకోగలరు, కులం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని. అందుకే ఈ సమస్యలన్నీ అనుభవిస్తున్న మాకు మీరు కాస్త చొరవ చూపితే, మీరు అనుకుంటే కొంత మేరకైనా మేము ముందు వరుసలోకి రాగలుగుతాం. మా ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 12-13 మంది అమరులయ్యారన్న. ఆంధ్ర ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు. పాపం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ అమరుల జీవితాలు హాస్పిటల్లో తల్లిదండ్రులు పడి ఉన్నారు. వాళ్ళని సాదుకోవలసిన బిడ్డలు చనిపోయారు ఉద్యమం కోసం. ఆ ఉద్యమంలో వాళ్ళు చేసిన పోరాటం వలన ఇవాళ మేము ఫలితం అనుభవిస్తున్నాం. 5 మందో 6 మందో ఉంటారన్న. దామోదరం గారు లేదా మా అడ్లూరు లక్ష్మణ ఒక లిస్ట్ ఇస్తారు, దయచేసి ఆ కుటుంబానికి, ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి, మీరు కట్టించే డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇవ్వండి. మేమేం పెద్ద కోరికలు కాదు, ఇది ఒక చిన్న కోరిక. ఆ కుటుంబాలు తలుసుకుంటా ఈ ఉద్యమం వలన. దానితో చిట్ట చివరి మాట చెప్పి నేను ముగిస్తా. అన్నకు తెలుసు, 100 సంవత్సరాల కిందట రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారో గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు అని అంటే, ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కట్టారు. వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి నిజాం కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, బ్రాహ్మణ హాస్టల్ కట్టుకున్నారు. రెడ్డి హాస్టల్ హ్యాబిట్స్ కాచిగూడకు దగ్గరగా ఉంటుంది. తర్వాత వెలమలు వచ్చారు, వెలమల హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. తర్వాత గౌడ్లు వచ్చారు, గౌడ హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఆ తర్వాత పద్మశాలీలు వచ్చారు, పద్మశాలి హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఇట్లా అన్ని సామాజిక వర్గాల హాస్టళ్ళు ఉన్నాయి. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాచిగూడ నింబోలి అడ్డలో దళితులకి ఒక హాస్టల్ కట్టించారు. ఆ హాస్టల్ కట్టించి ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థలో ఉన్నది. దాన్ని గతంలో మూసేశారు. మీరు అనుకుంటే అక్కడ హాస్టల్ నిర్మాణం చేస్తే, నేను అక్కడ చదువుకొని హాస్టల్ చదువుకొని వచ్చాను. కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థులకి నింబోలి అడ్డ హాస్టల్ ఒక ఆధారం మాకు. ఈడ ఉన్న ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ హాస్టల్ భవనం శిథిలంలో ఉన్నది, దాన్ని డిస్మెంట్ చేసి ఒక కొత్త భవనం కడితే మాకు ఆధారంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. బంజారాలకి బంజారా భవనం ఉన్నది,
ఆదివాసులకి కొమరం భీం భవనం ఉన్నది. కానీ మాకు భవనం లేదన్నా. మీరు ఫోర్త్ సిటీలో ఇస్తారో, బంజారాహిల్స్లో ఇస్తారో, జూబ్లీహిల్స్లో ఇస్తారో, ఆ భవనానికి జాంబావు భవనం అని పేరు పెడతారో. ఎప్పుడైనా మీరు మొన్న బంజారా భవన్కి వచ్చారు సేవలాల్ మహారాజ్ జయంతికి. ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది భవనం. మరి రేపు ఇవాళ మేము ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి దీనికి ఒక 2-3 లక్షలు పే చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ మాకంటూ ఒక జాంబావు భవనం ఉంటే అప్పుడు మా మీటింగ్ అక్కడ ఆ భవనంలో జరుగుతుంది. ఈ కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మీ సందర్భంలో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు గనక మీరు ఈ ప్రభుత్వంలో అనేక విషయాలు ఉంటాయి గనక ఇవి మీ దృష్టికి తీసుకొచ్చాను. అన్న, చాలా వేదికల్లో కాసిం గారు చదువుకున్నారు, ప్రొఫెసర్ అయ్యారు, ఆయనకు భూమి ఉందో లేదో నాకు తెలియదు అన్నారు సార్. ఇప్పుడు చెప్తున్నా, మా తాతకి నిజాం ప్రభుత్వం కాలంలో 3 ఎకరాల భూమి ఇచ్చారు, రాళ్ళు రప్పలు గుట్టలు. అది అసైన్ ల్యాండ్ అని మా నాన్న పేరు విన పట్టా అయింది. కానీ గత 10-15 సంవత్సరాలుగా మాకు ప్రభుత్వాలు ఇచ్చిన మాన్యం భూములు, అసైన్డ్ భూములని రకరకాల పేర్ల మీద లాగేసుకొని మా గ్రామంలో రైతు వేదిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. మా గ్రామాల్లో శ్మశాన వాటిక కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. మా గ్రామాల్లో పార్కులు కట్టాలంటే మాలమాదిగొల్ల భూములు గుర్తొస్తాయి. ఇవి అసైన్డ్ భూములు. అన్న, అసైన్డ్ భూములే మాకున్న ఏకైక ఆధారం. నా గ్రామంలో స్వయంగా నా అంబట్పల్లి గ్రామంలో మా వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని పూడ్చిపెట్టడానికి శ్మశానం లేదు. అసైన్డ్ భూములుంటే కనీసం చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటాం. దయచేసి మా అసైన్డ్ భూముల జోలికి రాకుండా మీ ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని ఇవ్వండి, వాటికి పట్టాలు ఇవ్వండి. రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఇట్లా అంటున్నాడు. రాజేందర్ అన్న ప్రభుత్వ కాలంలో ఎప్పుడెప్పుడో మాకు లిడ్ క్యాప్ భూములు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు అనుకుంటా, మీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే లిడ్ క్యాప్ భూములు ఇచ్చి ఆ భూముల్లో లెదర్ పార్కులు పెట్టి దానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేశారు. కానీ లిడ్ క్యాప్ భూములు ఇక్కడ ఇప్పుడు భూముల ధరలు పెరిగిన తర్వాత ఈ గచ్చిబౌలిలో మా లిడ్ క్యాప్ భూముల్లోకి ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. మా లిడ్ క్యాప్ భూముల్లోకి ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ వచ్చింది. తర్వాత సిద్దిపేటలో లిడ్ క్యాప్ భూముల్లో ఇంకో చోట ఆక్రమణకు గురి అవుతున్నాయి. అన్నా, మీరు తలుసుకుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినో ఒక్కరిని, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వెంటనే లిడ్ క్యాప్కు ఒక చైర్మన్ నియామకం చేయండి, చేసి ఆ భూములని కాపాడండి. ఈ కొన్ని అంశాలు మీ ముందు పెడుతున్నా. దయచేసి మీరు సౌహృదయం ఉన్నవాళ్ళు, మా గుర్రంజాస్ప ఏమన్నాడంటే, వాని కన్నీటి కథ సమన్వయంబు చేయ ఆర్ధ హృదయంబు కూడా కొంత అవసరంబు. ఇది మా కన్నీటి కథ. ఈ కన్నీటి కథని సమన్వయం చేసే ఆర్ధ హృదయం మీకున్నది. కనుక ఈ విషయాలని మీ ముందు పెట్టాను. ఇది ఉద్యోగుల సభ. మా ఉద్యోగులు ఏకతాటి మీద ఒక చైతన్యవంతంగా మా సమాజాన్ని విముక్తి చేయడానికి మా ప్రయత్నం చేస్తాం, మా ఆలోచన చేస్తాం. మేము మాత్రమే కాదు, ఇంకా ఉద్యోగాల్లోకి రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా మా జ్ఞానాన్ని, మా సమయాన్ని, మా డబ్బును మేము వెచ్చిస్తాం. మా కృషి మేము చేస్తాం. ప్రభుత్వాన్ని ఎవరైనా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆఫీస్కు వెళ్ళకపోతే తప్పు, చైర్మన్ కూర్చొని సరిగ్గా పని చేయకపోతే తప్పు, టీచర్ అయి క్లాస్ రూమ్కు వెళ్ళకపోతే తప్పు, సరైన పాఠం చెప్పకపోతే తప్పు. రాకపోతే నేర్చుకోండి ప్రియమైన ఉద్యోగస్తులారా, రాకపోతే నేర్చుకోండి అంటారు. వీళ్ళు రిజర్వేషన్లో వచ్చారు, వీళ్ళకు పని రాదు అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒక్కసారి ఉద్యోగంలోకి రావడానికే మనకు రిజర్వేషన్, పని తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు, పాఠం తప్పించుకోవడానికి రిజర్వేషన్ కాదు. దయచేసి మీరు ఉద్యోగం మనం నెల జీతం తీసుకుంటున్నామంటే
నేను 2,80,000 జీతం తీసుకుంటున్నా ఈ యూనివర్సిటీలో. ఈ జీతం డబ్బులు ఎవరివి? మన ప్రజలు పన్నులు కడితే, కష్టపడితే ఆ డబ్బు ప్రభుత్వం దగ్గరకు వస్తే ప్రభుత్వం తిరిగి మనకు పంచుతుంది. అంటే మనం ఎవరి కోసం పనిచేయాలి? రేవంత్ అన్న కోసం కాదు మనం పనిచేయాల్సింది, ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కోసం పనిచేయాలి. దయచేసి ఉద్యోగాన్ని ఎగ్గొట్టకండి, రాకపోతే నేర్చుకోండి, నేర్చుకొని పనిచేయండి. చివరికి నేను యూనివర్సిటీ నుంచి వచ్చాను. మా యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తాడని ఎదురు చూస్తాడు, అన్న దగ్గర ఏం విన్నవిస్తాడని ఎదురు చూస్తారు. ఒక చిన్న జీవో పెండింగ్లో ఉన్నది. అన్ని యూనివర్సిటీలో మా వాళ్ళు సిపిఎస్ అనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అన్ని యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందన్న. దౌర్భాగ్యం ఏమంటే 108 సంవత్సరాలు దాటిన మా యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేక మా ప్రొఫెసర్లు బాధపడుతున్నారు. అది ఏమిటంటే ఒక జీవో ఇచ్చి అబయన్స్ పెట్టారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అబయన్స్ అని ఉంది. అబయన్స్ అని తీసేస్తే దాని మీద వాడే 20 కోట్ల బర్డన్ మా యూనివర్సిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది మా వీసీ గారు. మీరు ఒక్క ఫోన్ చేసి ఆ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్